గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 దేనికైనా ఢీకుంటాడు. అది ఒకటి ఉంది. చాలా మంది అంటే ఆ వర్గంలో గమనించింది రంగా గారితో పోలుస్తున్నారు ఆయన. రంగా గారు మా రంగా గారితో పోల్చుకున్నా ఆయన అంత కాదులే, రంగా గారు లాగా ఆయన ఒక లీడర్ గా ఊహించుకుంటారు ఇది విజయవాడలో. రంగా గారు అంటే ఆయనకి సాటి ఎవరూ లేరు. బట్ ఆయన లాగా అంటే ఆయన అంత కాదు, ఆయన వారసుడు లాగా, రాజకీయ వారసుడుగా అంటే కొడుకులుగా కాదు, ఇట్లా కొడుకులుగా కాదు, ఆయనగా బాగానే అంటే వాళ్ళ వర్గానికి సంబంధించి ఆయన ఒక పెద్ద లీడర్ గా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. చూద్దాం, చేయరు. సరే, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలకి. ఎలా అనిపించింది ఆయన పనితీరు 2 ఏళ్లలో? ఏమంతా లేదు. తెలంగాణలో పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీ చేస్తే ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా తెలంగాణకి, ఎరగదీస్తున్నాడు. అది ఎంతకాలం అన్నది ఉండాలి కదా. పైన అనుకుంటారుగా, నువ్వు దాన్ని నాశనం చేసేస్తున్నావు, నువ్వు దీన్ని నాశనం చేసేస్తున్నావు అంటారు కదా. మీ అనుభవంతో బాబే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చి సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సింగిల్ గా, జగన్ గారు సింగిల్ గానే ఎలాగో, టీడీపీ కూడా కూటమి సింగిల్ గా, అంటే కూటమి కాకుండా టీడీపీ పార్టీ కూడా సింగిల్ గా, 3 పార్టీలు సింగిల్ గా పోటీ చేస్తే అంటే వాళ్ళు చేసేది సింగిల్ గా సినిమా యాక్టర్ కాబట్టి ఆ అభిమానం మీద ఎన్టీఆర్ గారికి ఎలా చేశారో అలాగా ఆయనకి వేస్తే వేస్తారు. వేస్తారు.